హాయ్ అండి. ఈరోజు మనం చాలా పలుచగా ఉన్న వాళ్ళకి హెయిర్ స్టైల్ ఎక్కువ వాల్యూమ్ తీసుకొచ్చి హెయిర్ స్టైల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఏ హెయిర్ స్టైల్ చేసినా హెయిర్ అనేది ప్రెప్ చేసుకోవాలి. అంటే ప్రాపర్గా హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ హీట్ ప్రొటెక్టివ్ సిరమ్ అనేది అప్లై చేయాలండి. అప్లై చేసుకున్న తర్వాతే మనం హెయిర్ స్టైల్ అనేది స్టార్ట్ చేయాలి. హీట్ పెడతాం కాబట్టి అప్లై చేయాలి. ఫస్ట్ మనం తడి జుట్టుతో అస్సలు దువ్వకూడదండి. చక్కగా నీట్గా బ్లో డ్రై చేసుకొని మనం అనేది హెయిర్ స్టైల్ని స్టార్ట్ చేయాలి. నేను హెయిర్ ప్రొటెక్టివ్ సిరమ్ని అయితే అప్లై చేశాను. క్రింపింగ్ చేస్తున్నా. క్రింపింగ్ కొద్దిగా ఎక్కువ చేస్తున్నానండి, ఎందుకంటే దీనికి చాలా పలుచుగా ఉంది. స్కిన్ కనపడుతుంది అనమాట. హెడ్లో ఉన్న స్కిన్ బాగా కనబడుతుంది కాబట్టి మన క్రింపింగ్ అనేది కొద్దిగా ఎక్కువ చేసుకుందాం. కొద్దిగా వాల్యూమ్గా ఉంది అన్న వాళ్ళకైతే కొద్దిగా చిన్న క్రింపర్తో మనం చేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా నాకు ఎంతవరకు వాల్యూమ్ కావాలి అన్నానో అంతవరకు నేను క్రింపింగ్ అయితే చేసేసుకొని బ్యాక్ కోమ్ చేసుకుంటున్నా. బ్యాక్ కోమ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. ఎక్కడైతే మన స్కిన్ కనబడుతుందో అక్కడ బ్లాక్ పౌడర్ వేసుకుంటూ బ్యాక్ కోంబింగ్ అనేది చేసుకోవాలండి నీట్గా. అప్పుడు నీట్గా మనకి హెయిర్ ఉన్నట్టు వాల్యూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. పలుచని తల అనేది కనిపించకుండా కవర్ అవుతుంది. నాకు ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే హెయిర్ ఎక్కువగా ఉబ్బెత్తుగా కనబడకూడదు, కొద్దిగా వాల్యూమ్ అంటే నా తల మీద ఉన్న స్కిన్ కనపడకుండా నాకు హెయిర్ స్టైల్ కావాలండి అని చెప్పి నన్ను అడిగారు. అందుకోసం వాళ్ళ కోసమైతే నేను చిన్నగా బ్యాక్ కోమింగ్ చేసి బ్యాక్ పౌడర్ వేసుకుంటూ చేయడం అయితే జరిగిందనమాట. నన్ను కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, హెయిర్ పలచగా ఉన్న వాళ్ళకి ఎలా వేయాలి మేడం అని. అందుకనైతే వీడియో చేయడం అయితే జరిగింది. ఇది చూడండి, ఇక్కడైతే బాగా హెయిర్ తల కనబడుతుంది స్కిన్. అక్కడ నేను బ్యాక్ పౌడర్ అయితే వేసాను. బ్యాక్ పౌడర్ ఇదే వేయాలి అని ఏం లేదు. మీ దగ్గర మీకు ఏది అవైలబుల్ ఉందో ఆ అవైలబుల్ని బట్టి మనం బ్యాక్ పౌడర్ అనేది వేసుకోవచ్చు. అది పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ బిగినర్స్ ఉన్నారో, ఎవరి హెయిర్ స్టైల్ నేర్చుకుంటున్నారో కొత్తగా, బ్యాక్ పౌడర్ చాలా ఇంపార్టెంట్గా క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవే కాదండి, ముందు వీడియోలో మనం అన్నీ కూడా ఫ్రీగా బ్యూటిషియన్ కోర్స్ ఎలా నేర్చుకోవాలి, ఫ్రీగా మేకప్ ఎలా నేర్చుకోవాలి, హెయిర్ స్టైల్స్, శారీ డ్రాపింగ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం వీడియోలు పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. నేనైతే ఈ క్లయింట్ ఈ మేడము రిక్వైర్మెంట్ని బట్టి నేనైతే లైట్గా పఫ్ అనేది పెడుతున్నాను. ఎక్కువ పఫ్ పెట్టట్లేదు. వాళ్ళకి ఎక్కువ పఫ్ అనేది ఇష్టం లేదు. అందుకని నేను నీట్గా అనేది మొత్తం స్కిన్ అంతా కవర్ చేసుకుంటూ హెయిర్లో ఉన్న వాల్యూమ్ని కవర్ చేసుకుంటూ నేను పఫ్ అయితే పెట్టానండి. ఎవరైతే ఫస్ట్ సారి మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కొత్తగా నేర్చుకుంటున్నారు, మీ వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా దీనికి అసలు హెయిర్ వాల్యూమ్ లేదన్నమాట. అందుకని ఫ్రంట్ సైడ్ కూడా ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు ఒక పేపర్ సహాయంతో కానీ లేదా ఒక టిష్యూ సహాయంతో కానీ ఇలా బ్యాక్ పౌడర్ని మనం మొత్తం ఫిల్ చేసుకుంటున్నాం. ఇలా ఫిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఉన్నట్టే ఉంటుంది, హెయిర్ లేనట్టు అసలు ఉండదన్నమాట. ఇలా వేసిన తర్వాత నేను ఇప్పుడు ఎక్స్టెన్షన్ని పెడుతున్నాను. వీళ్ళు ఏమడిగారంటే నాకు చిన్నగా లైట్గా పెద్దగా నా తలకు సరిపడే నాకు మెస్సీ బ్రైడ్ లాగా ఏదన్నా ఒక హెయిర్ స్టైల్ వేయండి అన్నారు. అందుకని నేను ఏం చేశానంటే 3 ఫ్లక్కర్స్ అంటే 3 క్లిప్స్ ఉన్న ఎక్స్టెన్షన్ని తీసుకున్నాను. కొద్దిగా మీడియం సైజ్ తీసుకున్నానండి, వాల్యూమ్ ఎక్కువ లేకుండా. ఇందులోనే వాల్యూమ్ కూడా ఉంటాయి, హెవీ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. నేను చిన్నది తీసుకొని కొద్దిగా కిందకి పెట్టా, ఎందుకంటే దీనికి హెయిర్ లేదు కాబట్టి కొద్దిగా నడుము దాకన్నా వస్తుంది అని చెప్పి కిందకి పెట్టాను. పెట్టి దాన్ని కొద్దిగా బ్యాక్ కోమ్ చేసి పైకి కోమ్ చేసి అది ఆ సహాయంతో నేను ఆ ఎక్స్టెన్షన్ని పెట్టి
క్లిప్స్ ఊడకుండా పెట్టాను అనమాట. ఇప్పుడు నీట్గా అనేది మనం చిన్న చిన్నగా హెయిర్ని లాక్కుంటూ చిక్కులు తీసుకుంటూ రబ్బర్ బ్యాండ్ సహాయంతో మెస్సీ బ్రైడ్ వేసుకుందాం. ఫస్ట్ నేను కొద్దిగా హెయిర్ని పెట్టి దాని లోపల నుంచి హెయిర్ని లోపలికి పుల్ చేసి దాన్ని మనం లైట్గా లాగడమేనమాట మెస్సీ బ్రైడ్ అంటే. మళ్ళీ చూడండి, అటు ఒక పాయ తీసుకొని ఇటు ఒక పాయ తీసుకొని నీట్గా దాన్ని మనం చిక్కులు లేకుండా సాఫ్ట్ చేసుకొని అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ రబ్బర్ బ్యాండ్లోంచి ఈ హెయిర్ని లోపల నుంచి బయటికి తీసి కొద్దిగా టైట్ చేసి ఆ హెయిర్ని చిన్నగా బయటికి పుల్ చేసుకుంటే మనకు ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్లో హెయిర్ స్టైల్ అనేది రావడం జరుగుతుంది. ఇదే హెయిర్ స్టైల్ని మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు. మెస్సీ బ్రైడ్ వేసుకోవచ్చు, 2 మెస్సీ బ్రైడ్స్ వేసుకోవచ్చు, మనకి 5 పాయల జడ వేసుకోవచ్చు, ఫిష్ బ్రైడ్ వేసుకోవచ్చు, ఫిష్ స్టైల్ వేసుకోవచ్చు. చాలా రకాల హెయిర్ స్టైల్స్ మన క్రియేటివ్ని బట్టి మనం క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ తిన రిక్వైర్మెంట్ని బట్టి నేను మెస్సీ బ్రైడ్ సింపుల్గా వేయడం జరిగింది. ఎందుకంటే హెడ్కి సరిపడా హెయిర్ స్టైల్ని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా లాస్ట్లో నేను రబ్బర్ బ్యాండ్స్ సహాయంతో పెట్టేసి నీట్గా అది 1 by 1 బయటికి పుల్ చేస్తున్నా. వాళ్ళకి ఎంత కావాలో చూసి అంత లావుగా పుల్ చేయడం అయితే జరుగుతుంది. పుల్ చేసేసి దానికి నేను ఫ్లవర్స్ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర లైట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, అవన్నీ సెట్ చేసేసాను. చూడండి హెయిర్ స్టైల్ ఎంత అందంగా. ఇప్పుడు తినకు మనం వేసాము, తను న్యాచురల్గా తన జుట్టుతో వేసినట్టే ఉంది కానీ ఎక్స్టెన్షన్ పెట్టినట్టే లేదు. ఎందుకనంటే మనం అంత వాల్యూమ్ కల ఎక్స్టెన్షన్ వేయలేదు కాబట్టి. ఓవరాల్గా జడ ఎట్టుందో కామెంట్ చేయండి.